ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చిత్తం, ఈ ఇంద్రియాలు పునీతం కావాలి అని కోరుకోవాలి. ఆ విధంగా ఏ పని చేస్తున్నా, బండలు తుడుస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఏ సందర్భంలో అయినా సరే భగవన్నామాన్ని వదిలిపెట్టకుండా భగవంతుని స్మరణలోనే ఆయన సేవలుగానే వాళ్ళకి నువ్వు భోజనం పెడుతున్నా కృష్ణునికే భోజనం పెడుతున్నట్టుగా భావన చేయాలి. కృష్ణునికే భోజనం పెడుతున్నట్టుగా భావించాలి. ఎవరికి ఏ సేవలు చేస్తున్నా అది కృష్ణునికే చేస్తున్నట్టుగా ఊహించినారు ఆనాడు గోపికలందరూ కూడా. గోవులో చూశారు, దూడలో చూశారు, భర్తలో చూశారు, అత్తలో చూశారు, మామలో చూశారు కృష్ణుని. నిప్పులో, ఉప్పులో, దీపంలో, రూపంలో, ధూపంలో, ఎక్కడ కావాలంటే అక్కడ కృష్ణునే దర్శించినారు గోపికలు. అంతటి స్థితిని మనం అనుభవించగలిగినామంటే మనకు భగవత్ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. మాయ అనేది పట్టుకోవడానికి అవకాశం లేకపోతే, మాయకు అవకాశం ఇవ్వకపోతే మనకి ఏ చింతలు లేవు, ఏ బాధలు లేవు. అసలైన శత్రువు ఎవరు అంటే నీ మనస్సే. నీ మనసు ఎప్పుడు మాయ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. ఎప్పుడు నన్ను మాయ పట్టుకుంటుందా, ఎప్పుడు నన్ను మాయ పట్టుకుంటుందా, ఎప్పుడు మాయ పట్టుకుంటుందా అని ఎదురు చూస్తుంటారు. ఏ మాయ చేసావు గాని అనుకుంటా కదా. ఆ మాయ కోసం ఎదురు చూస్తా ఉంటే అది కూడా కాసుకుని ఉంటుంది. దొరికాలరా బాబు అని, దొరికితే చాలు. అలా కాకుండా భగవంతుని స్మరణ, భగవన్నామ స్మరణ, భగవత్ చింతన, భగవద్ధ్యాస, భగవద్ భజన, భగవత్ సంకీర్తన, ఈ విధంగా పరోపకార తత్వం. అందరిలోనూ దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు నేను చూడకూడదు, అన్నిట్లో భగవంతుని చూద్దాం అనే ప్రయత్నం చేయడం, అటువంటి జిజ్ఞాస కలిగి ఉండడం, ఇలాంటివి చేస్తూ పోతే హృదయాంతరంగంలోనే భగవంతుని చూసే ప్రయత్నం చేయడం, ఆ భగవంతునికి తినిపిస్తున్నట్లుగా భావించుకుంటూ తినడం, ఆ హృదయంలో ఉండే కృష్ణునికి నీళ్లు తాగుతున్నట్టుగా భావించుకుంటూ త్రాగడం, ఆ హృదయం లోపల ఉండే కృష్ణునికి అభిషేకం చేస్తున్నట్టుగా భావించుకుంటూ స్నానం చేయడం, ఆ హృదయం లోపల ఉండే కృష్ణునికి బట్టలు వేస్తున్నట్టుగా బట్టలు ధరించడం, మన హృదయంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవునికే సేవలు చేస్తున్నట్లుగా మనము ప్రతి కార్యాన్ని నిర్వర్తించడం, మనం చేసుకునే సేవలు, అలంకారాలు, ఇవన్నీ కూడాను ఆ భగవంతునికి అలంకారంగా భావించగలగడం. ఇటువంటి ఆంతరంగిక పరిణితి, అంతరంగంలోనే భగవంతుని ఆరాధించడం. భగవన్నామం జపం చేస్తూ ఉంటామా, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఒక పుష్పము ఆ భగవంతుని పాదాల మీద పడుతున్నట్లుగా భావించగలగాల మనం. అలా భావించగలిగినప్పుడు ఊహించగలగాల హృదయంలో ఉండే కృష్ణుని పాదాల దగ్గరే పుష్పం పడుతున్నట్లు. ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం నమో భగవతే. ఈ విధంగా ఒక పుష్పాన్ని భగవంతుని పాదాల దగ్గరే వేస్తున్నట్టుగా భావించుకుంటూ మనం జపం చేయడం అనేది కూడాను ఏకాగ్రత సాధించడమే. ఆ విధంగా చేయగా 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 హృదయాంతరంగంలో ఆ దేవాది దేవుడు సుస్థిరంగా మనకు గోచరమవుతాడు, కనబడతాడు కూడా. యద్భావం తద్భవతి, అది మనము మర్చిపోకూడదు. ఎప్పుడు తింటున్నా, ఎప్పుడు తాగుతున్నా, ఎక్కడ నువ్వు అనుభవిస్తున్నా, ఏమనుభవిస్తున్నా కృష్ణునికి ఒప్ప చెప్పుకోవడం, తెలియచెప్పడం. నీ దయ వల్ల నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను, నీ దయ వల్ల నేను సంతోషంగా తినగలిగినాను, నీ దయ వల్ల నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను అని ప్రతిరోజు మనము భగవంతునితో ఊసులాడుకుంటూనే ఉండాలి. భగవంతునితో మాట్లాడుకుంటూ ఉంటే మంచిది ఎప్పటికీ కూడా. అలాంటి దివ్యమైనటువంటి ప్రతి క్షణము భగవంతుని కోసమే పరితపించినటువంటి హృదయము కలిగినటువంటి భక్తురాలు జనాబాయి కదా. ఆ జనాబాయి జీవితాన్ని గురించి నిన్న చెప్పుకుంటూ ఉంటుంది. వింటున్నారా? అనుకున్నాం సార్, మీరే స్టార్ట్ చేశారు. మీ అంతరంగం లేదు, మాకు అర్థమైంది అక్కయ్య. ధన్యవాదాలు. ఇదంతా చెప్పిందే చెప్పుకుంటా ఉన్నాడు అనుకుంటా ఉంటారు కూడా. అయ్యో అలాగేం కాదు సార్, నిన్న అలా చెప్తేనే మా బ్రెయిన్స్ కి కూడా ఎక్కుతాయి సార్, లేకపోతే అంత ఈజీగా ఎక్కవు.
అందుకే మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను వరదక్క. మా అందరి మనసులు తెలిసినాయి సార్ మీకు. అబ్బో, బిస్కెట్ ఏంటి బిస్కెట్? లేదు సార్, వస్తానే గురువు గారు వస్తానే అడుగుదాం అనుకుంటే మీరే మొదలు పెట్టారు కాబట్టి మాకు చాలా సంతోషం. వికాలగ్నులు గురువు గారు మీరు. స్వాములు వికాలగ్నులు. అమ్మో, అంత పెద్ద మాటకు ఏ మాత్రం ఘోరంతో కూడా సూటు కాని వాడిని కంటిన్యూషన్ చేయాలి కాబట్టి దానికి కండిషన్ చేయాలి ఈ రోజు, అంతే. అది మీ సంస్కారం గురువు గారు. మీ ఆశీర్వాదం మాతాజీ. సరే, జై అటువంటి శ్రీరామ్ సార్. ప్రతి క్షణం జై శ్రీరామ్. సార్ మా ప్రతి బాబుకు క్షణం మొన్న అన్నప్రాసన చేశాం సార్. 15 అధ్యాయం చెప్పుకుంటూ అన్నప్రాసన చేశాను సార్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి పంచుకోవాలనిపించింది సార్. నేను డైరెక్ట్ క్లాప్స్. దేవుడు చల్లగా అన్నపూర్ణి సదాపూర్ణి అవన్నీ చెప్పుకుంటూ 15 అధ్యాయం చెప్పుకుంటూ బ్రహ్మార్పణం చెప్పుకుంటూ అన్ని చెప్పుకుంటూ అన్నప్రాసన చేశాం సార్. చాలా తృప్తినిచ్చింది సార్ నాకైతే. మంచిది. ఆ భగవద్గీత విధంగా భగవద్గీతతోనే భోజనం పెట్టడం మొదటి అవును పదం, సార్. మొదటి ముద్ద ఆ విధంగా భగవద్గీతతో మొదలు పెట్టినారంటే అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టిస్తారు. లేదు సార్, కడుపులో ఉన్నప్పుడంతా విన్నాడు సార్ మొత్తంగా. 3 months నుంచి భగవద్గీత అబ్బాయి కడుపులో ఉన్న 3 months నుంచి విన్నాను సార్. ఇప్పుడు 15 అధ్యాయం మా మేడం గారు నోటికి నేర్పించడం వల్ల చెప్పుకుంటూ పెట్టినాను సార్. చాలా తృప్తినిచ్చింది సార్ ఈ విధంగా పెట్టడం వల్ల. కృష్ణార్పణం అని చెప్పుకుంటూ అలా పెట్టడం జరిగింది సార్. ఈ స్థితిని ఇలాగే జీవిత పర్యంతం కొనసాగిస్తే మీరే సద్గురువులు అవుతారు మాతాజీ, ప్రగతి మాతాజీ. మంచి స్థితిలోకి వెళ్తారు, మంచి మహోన్నత స్థితి మీకు లభిస్తుంది. ఇది ఇలాగే కొనసాగించిన చాలు. మధ్యలో మీరు ఖచ్చితంగా సార్. డైల్యూట్ చేయొద్దండి ఈ స్థితిని, ఈ స్థానాన్ని, ఈ ఉచ్చ స్థితిని, ఈ పరమ పవిత్రమైనటువంటి భావాన్ని పెట్టద్దండి. వదిలిపెట్టకుండా దీన్ని డైల్యూట్ చేయకుండా, ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. ప్రతిరోజు మీరు భోజనం చేసేటప్పుడు 15వ అధ్యాయం చెప్పుకోవడం చాలా మంచి ప్రక్రియ. దీన్ని ఇలాగే కొనసాగిస్తే ఆదర్శవంతులుగా తయారవుతారు. 10 మందికి మీరు ఆదర్శవంతులు అవుతారు, ఆచరణీయులు అవుతారు, మహాత్ములు అవుతారు, మహనీయులుగా మిగిలిపోతారు చిరస్థాయిగా. అలాగే కొనసాగించండి. ఆ చిన్న బాబు మేడం ఆడియో విన్నా కూడా సార్, మేడం రికార్డ్ పెట్టినవి ఉంటాయి కదా, చాలా ఇలా తల తిప్పి తిప్పి చూస్తాడు సార్. అలాగే జై శ్రీరామ్ అని పలికిస్తే అయినా ఎంత బాగా నవ్వుతాడు సార్, రియాక్షన్ అంత బాగా ఇస్తాడు. బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్. మంచిది. దేవుడు చల్లగా కాపాడు, శ్రీకృష్ణ పరమాత్మ చల్లగా కాపాడు. ఈ విధంగా మనము ప్రతి కార్యంలోనూ భగవంతుని మరచిపోకుండా, ఎందుకంటే ఇంత మాత్రం మనం ఉన్నామంటే ఆయన దయాభిక్ష, దాంట్లో ఏ మాత్రము సందేహం లేదు కదా. కాబట్టి ప్రతి క్షణం ఆయన స్మరిస్తూ ఉంటే, ఎందుకు స్మరించాలి? భోజనం పెడుతున్నాడు కదా అని కాదు. భోజనం పెట్టినాడు కాబట్టనో, లేదా బట్టలు ఇస్తున్నాడనో, నివాస స్థానం ఇచ్చినాడనో, సౌందర్యం ఇచ్చాడనో, ఆరోగ్యం ఇచ్చాడనో, ఆయుష్ ఇచ్చాడనో, జన్మనిచ్చాడనో కాదు. మనకు మాయ పట్టుకోకుండా మనల్ని రక్షించుకోవాలి కదా. మాయ పట్టుకుంటే అన్ని పోతాయి. అందం పోతాది, ఆరోగ్యం పోతాది, ఇల్లు పోతుంది, ఒళ్ళు పోతుంది, కుళ్ళు పెరుగుతుంది, వ్యవస్థ అంతా దెబ్బతినిపోతుంది. తినడానికి లేకుండా, త్రాగడానికి లేకుండా, కడగడానికి లేకుండా, ఉండడానికి కూడా లేకుండా మొత్తం ఊడ్చి పడేస్తుంది మాయ కదా. అందువల్ల ఆ దరిద్రం మనకి తగలుకోకుండా ఉండాలి అంటే, మాయ మనల్ని అంటుకోకుండా ఉండాలి అంటే భగవంతుని పట్టుకోవాలి, భగవద్గీతను పట్టుకోవాలి, భగవత్ సంకీర్తన పట్టుకోవాలి, భగవన్ నామ స్మరణ పట్టుకోవాలి. ఇవే మార్గాలు అంతే మనకు. ఈ మార్గాల ద్వారా మనం ఉంటే భగవంతునే నిరంతరం స్మరిస్తుంటే మాయ పక్కకి వెళ్తుంది. అది తెలిసింది కాబట్టే జనాభా ఎప్పుడు భగవన్నామాన్ని విస్మరించకుండా ప్రతిరోజు ఆ భగవంతుని సేవ కోసమే ఇంట్లో అమ్మను నాన్నను కూడా వదిలేసింది, బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ వదిలేసింది. ఒక మహాగురువు అయినటువంటి, చిన్న వయసులోనే మహాగురువు అయినటువంటి 11 సంవత్సరాల యువకున్నే 12 సంవత్సరాల యువకుడైనటువంటి నామదేవుల వారిని గురువుగా ఎంచుకుంది. నాకు ఆయన చూసిందంతే, క్షణంలోనే సరెండర్ అయిపోయింది అంతే.
నాకు మీరు పాండురంగ స్వామి ఇచ్చిన గురువులు అని చెప్పేసి పాదాల మీద పడిపోయింది. నేను నీ పరిచారికగా ఉంటానని చెప్పేసింది. అది భగవంతుని నిర్ణయంగా తాను నిర్ణయించుకున్నది. ఆ పాండురంగ స్వామి సేవ, తర్వాత తన గురుదేవుల సేవ, నా జీవితం ఈ విధంగా చేసుకుంటూ జీవితం ముగిసిపోతే చాలు, ఈ అనామకురాలకి ఇంకేమీ అక్కర్లేదు అన్నటువంటి పరమ పవిత్రమైన నిర్మలమైన హృదయము జనాబాయిది. ఆమె సంకీర్తనలు పాడుతూ ఉంటే సాక్షాత్తు పాండురంగ స్వామి కూర్చొని రాసుకున్నటువంటి మహాభక్తురాలు. ఎవ్వరివి ఆ విధంగా రాసిన ప్రసక్తే లేదు. భగవంతుడే రాసుకున్నాడంటే ఆమె పట్ల ఆ పాండురంగ స్వామికి ఎంత ప్రేమ, ఎంత అభిమానము, ఎంత వాత్సల్యము, ఎంత ఇష్టము, ఎంత ప్రీతి ఉంటే తన భక్తురాలకు చదువు రాదు, రాయలేదు, ఆమె కీర్తి నిలబడిపోవాలి, ఆమె కీర్తి ఎలాగే శాశ్వతం కావాలి అని చెప్పేసి భగవంతుడే స్వయంగా సంకీర్తనలు రాసి పెట్టుకుంటున్నాడంటే జనాబాయి ఎంతగా భగవంతుని హృదయాన్ని తాకింది, భగవంతుని హృదయానికి ఎంతగా దగ్గరయ్యింది, ఎంతగా ప్రీతిపాత్రురాలయ్యింది. ఆ విధంగా పాండురంగ స్వామికి కూడాను జనాబాయి మీద మోహం కలిగేటట్టుగా చేస్తుంది. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, జనాబాయి కీర్తనలు విందామా అని ఎదురు చూస్తుండేటువంటి స్థితి పాండురంగ స్వామిది. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు మా గురుదేవులు నిద్రపోతారా, నేను ఏదో ఒక పని సొడ్డు పెట్టుకునేసేసి సంకీర్తనలు పాడుకుంటూ నా దేవుణ్ణి రప్పించుకోవడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చేసేటువంటి భక్తాగ్రేసరిని జనాబాయి. ఒకరోజు రాత్రి వేళ జొన్నలు పెట్టుకునేసేసి ఇసురుకుంటూ అద్భుతమైనటువంటి సంకీర్తనలు పాడుతూ ఉంది. ఆ పాడుతూ ఉంటే పాండురంగుడు కదిలి వచ్చాడు, తాను చేయి వేశాడు, ఆ యొక్క ఇసురాయికి గింజలు వేసి తాను విసురుతూ సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాల గురించి, ఆ దేహ దృష్టి లేకుండా చేసుకోవడం గురించి, దేహతత్వాన్ని గురించి జ్ఞానబోధ చేస్తాడు. దేహం అనేది పంచభూత నిర్మితమని, ఇందులో స్థూల దేహమని, సూక్ష్మ దేహమని, కారణ దేహమని ఉంటుందని, స్థూల శరీరము 25 తత్వాలతో ఉంటుందని, సూక్ష్మ దేహము 15 తత్వాలతో ఉంటుందని, కారణ దేహము ఆత్మయని తెలియచేస్తాడు. స్థూల శరీరంలో ఆకాశ పంచకము 5, వాయు పంచకము 5, అగ్ని పంచకము 5, జల పంచకం 5, పృథ్వీ పంచకం 5. ఈ విధంగా 25 తత్వాలతో స్థూల రాసుకుంటారా? చెప్పండి. ఒక్క నిమిషం. రంగారెడ్డి తాత గారు. పంచభూత నిమిత్తం కదా దేహము. ఆకాశ పంచకము ప్లస్ వాయు పంచకము ప్లస్ అగ్ని పంచకము ప్లస్ జల పంచకము ప్లస్ పృథ్వీ పంచకము. ఇవి రాసుకోండి, నేను లోపల ఒక్క నిమిషం అందిస్తాను. మొదట స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అని చెప్పారు కదండి. ఎన్నెన్నవి? 3 స్థూల శరీరం.
25, 15. స్థూల శరీరం 25 అమ్మా. అవునండి. సూక్ష్మ శరీరం 15. ఓకే. దాని తర్వాత ఇంకొకటి చెప్పారు కదమ్మా, సూక్ష్మ శరీరం. కారణ శరీరము. కారణ కారణ. శరీరము అంటే ఆత్మ. ఓకే, ధన్యవాదాలు. అవేంటి అమ్మా? చెప్తారు ఇప్పుడు. చెప్పలేదా? ఓకే. ఫస్ట్ ఆత్మ మాత్రం అన్నారు. చెప్తాను. ఆత్మ అని చెప్పినారు. ఇది ఫస్ట్ మాత్రం ఆకాశ, అగ్ని, వాయు, పృథ్వీ, అవి రాసి 5 అవి రాసా ముందు, ఇవి కౌంట్ రాయలేదా అందుకు. ఓకే, మళ్ళీ ధన్యవాదాలు. స్థూల శరీరానికి ఆకాశం అవే. అవునమ్మా. అవునండి. ఆకాశము, అగ్ని, వాయు, జల, పృథ్వీ. శ్రీదేవి గారండి, గురువు గారు ఏదైనా గ్రూప్ ఉంటే జాయిన్ చేయండి మమ్మల్ని కూడా. తెలియదు మేడం, మేము కూడా లేము గురువుగారి గ్రూప్ లో. ఓకే ఓకే. సుధా అక్కని అడగండి అక్క, జాయిన్ చేస్తారు. సూక్ష్మ శరీరము 6 మేడం. 5 అది 25 చెప్పుకునేది. 25 15 25 15 మళ్ళీ కారణ శరీరం చెప్తాము. స్థూల శరీరము 25, సూక్ష్మ శరీరము 5, కారణ శరీరం 15. 15. 25 15 1 ఇంకా. సూక్ష్మ శరీరం ఎన్ని మేడం చెప్పండి మేడం. 15 మేడం. 15. హరి ఓం. హరి ఓం సార్. హరివంశ. ఓకే. పాండురంగ స్వామి జనాబాయికి శరీర ప్రకృతి గురించి తెలియచేస్తూ సకల ప్రాణికోటి కూడాను స్థూల శరీరంతో, సూక్ష్మ శరీరంతో, కారణ శరీరంతో కలిసి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాణిలో కూడా 3 శరీరాలు ఉంటాయని, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరం వచ్చేసి 25 తత్వాలతో ఉంటుంది. అది ఏమిటి 25 అంటే ఆకాశ పంచకము, మరియు వాయు పంచకము, మరియు అగ్ని పంచకము, మరియు జల పంచకము, మరియు పృథ్వీ పంచకముతో కలిసి 25 తత్వాలతో ఉంటుంది. పంచకం అంటే 5. మళ్ళీ చెప్పండి స్లోగా. ఆకాశ పంచకం వచ్చేసి 5 తత్వాలు ఏంటివంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ప్లస్ మహత్తు. మహత్తు 5వది. ఈ 5 ఆకాశ పంచకం. వాయు పంచకం వచ్చేసి ప్రాణ, అపాన, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన, ప్రాణ, అపాన, వ్యానవాయువు, వ్యాన, ఉదాన, సమాన. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవి వాయు పంచకం. తర్వాత అగ్ని పంచకములు. అగ్ని పంచకం వచ్చేసి కన్ను, ముక్కు, చెవి, నాలుక,
చర్మం. జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అగ్ని పంచకం అవుతాయి. పంచ జ్ఞానేంద్రియాలు అగ్ని పంచకం. ఓకేనా, రాస్తున్నారు కదా. ఇకపోతే జల పంచకం వచ్చేసి పంచ తన్మాత్రలు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. తర్వాత పృథ్వీ పంచకము, పంచభూతాలతో దేహం నిర్మితమైందనే దానికి పృథ్వీ పంచకం వచ్చేసి వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థ. వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థ. వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థ. ఇవి పృథ్వీ పంచకం. ఈ విధంగా 25 తత్వాలతో దేహం ఉంటుంది, స్థూల దేహం, స్థూల శరీరం. ఈ వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థను ఏమంటారు? కర్మేంద్రియాలు. వెరీ గుడ్, కర్మేంద్రియాలు. అలాగే సూక్ష్మ దేహం, సూక్ష్మ శరీరం వచ్చేసి ఆకాశ పంచకము ప్లస్ వాయు పంచకము ప్లస్ జల పంచకముతో ఉంటుంది. సూక్ష్మ శరీరం అనేది. ఇంకొకసారి చెప్పండి సార్. సూక్ష్మ శరీరం ఆకాశ పంచకము ప్లస్ వాయు పంచకము. ఆకాశ పంచకము ప్లస్ వాయు పంచకము ప్లస్ జల పంచకం కలిసి ఉంది. ఒక్క నిమిషం. హరి ఓం. హరి ఓం సార్. ఓకే, ఈ విధంగా 15 తత్వాలతో సూక్ష్మ శరీరం ఉంటుంది అని, కొంతమంది 17 తత్వాలతో ఉంటుందని కూడా చెప్తారు. అవి ఏంటివి అంటే, ఒక పృథ్వీ పంచకం తీసేసి కిందిది తీసేసి జల పంచకం 5, అగ్ని పంచకం 5, వాయు పంచకం 5, ఆకాశ పంచకంలో 2, మనస్సు బుద్ధి, ఇవి మాత్రమే సూక్ష్మ శరీరం అని అంటారు. ఇది కూడా ఒక పాయింట్ రాసి పెట్టుకోండి.
జల పంచకము ప్లస్ అగ్ని పంచకము ప్లస్ వాయు పంచకము ప్లస్ ఆకాశ పంచకములోని 2 మనసు బుద్ధి. వీటిని సూక్ష్మ శరీరము అని, వీటితో సూక్ష్మ శరీరం తయారై ఉంటుందని కొందరు చెప్తారు. నా అభిప్రాయం ఏమిటంటే అగ్ని పంచకం తీసుకుందామంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి సూక్ష్మ శరీరానికి ఉండవు కదా. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి కదా సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు, స్థూల దేహానికి సంబంధించినవి. అగ్ని పంచకం కాబట్టి, సెన్స్ ఆర్గాన్స్ కాబట్టి ఆ సెన్సెస్ ను కూడా ఈ యొక్క సూక్ష్మ శరీరం స్వీకరిస్తుంది, అనుభవిస్తుంది అనే భావంతో ఏమైనా పెద్దమంది చెప్తున్నారేమో పెద్దలు. ఆలోచన చేస్తే అవి 5 కూడాను, సెన్స్ ఆర్గాన్స్ 5 కూడాను కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి దేహ సంబంధమైనవే, స్థూల దేహానికి సంబంధించినటువంటి. కాబట్టి వాటిని తీసుకోవడానికి అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. సరే, ఒక పుస్తకంలో ఒక రకంగా ఇచ్చినారు. ఇంకొకసారి దాని మీద మంచి స్పష్టత ఇస్తాను. ప్రస్తుతానికి 2 రాసి పెట్టుకోండి. కారణ శరీరం వచ్చేసేసి ఆత్మ అని మనకు అవగాహన ఉండాలి. ఈ విధంగా పరమాత్ముడు పంచీకరణ గురించి, దేహ పంచీకరణ గురించి, ఎలా దేహం తయారవుతుంది, ఈ విధమైనటువంటి వాసనలకు కారణము ఇంద్రియాలు, వాసనలకు కారణము ఇంద్రియాలు, ఇంద్రియాలకు కారణము విషయాలు, విషయాలకు కారణము కర్మలు. కాబట్టి కర్మలకు కారణము కర్మ ఫలములు, కర్మఫల అనుభవం, కర్మఫలానుభవం. ఒకదానికి ఒకటి లింక్ ఇది. ఎట్టి వాసనలో అట్టి కర్మలు, ఎట్టి కర్మలో అట్టి ఫలములు, అట్టి ఫలితం, ఎట్టి ఫలములో అట్టి అనుభవములు, ఎట్టి అనుభవములో అట్టి వాసనలు. మళ్ళీ రిపీట్. అర్థమవుతుంది కదా. ఎట్టి వాసనలో, వాసనలు అంటే ఏమి? అనుభూతులు, అనుభవములు. ఆ అనుభూతి గతంలో పొందినటువంటి అనుభూతి, గత జన్మజన్మాలుగా పొందినటువంటి అనుభూతి. వాటిల్ని సంస్కారాలని కూడా చెప్పచ్చా గురువు గారు? సంస్కారాలు కూడా అనవచ్చు. గత జన్మల సంస్కారాలు అంటారు. గత జన్మలో భగవద్గీత బాగా చదువుతూ ఉండేటువంటి వాళ్ళ సంస్కారం ఏమవుతుంది? అలాగే వస్తుంది. మళ్ళీ జన్మలో తొందరగా వాళ్ళు భగవద్గీతకు అడిక్ట్ అవుతారు. తక్కువ టైంలోని చకచక భగవద్గీత నోటి నేర్చేస్తుంటారు. అంత సులభంగా, అంత తక్కువ టైంలో, అంత తొందరగా నేర్చుకోవడం అనేది సాధారణంగా సాధ్యం కాదు. కానీ వివేకానంద స్వామికి 4 ఏళ్లకే నోటికొచ్చు భగవద్గీత. మనకి ఇంకా చదివేది రాదు, రాసేది రాదు. వాళ్ళమ్మ నేర్పించడం మొదలుపెట్టిందే ధర్మ అనే పదంతో మొదలుపెట్టింది. ధర్మ అనే పదం ఎక్కడుంది? భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్ర. వెరీ గుడ్. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే ఉంది మొదటి పదం ధర్మ. ఆ ధర్మ అనే మొదటి పదంతోనే భువనేశ్వరీ దేవి వివేకానంద స్వామికి మొదటి పదం అదే పలికించింది. ధర్మ అనరా, ధర్మ అనరా అని.
ఆ విధంగా ధర్మ అనే పదంతో మొదలు పెట్టించేసి వానికి బాగా మాటలు వచ్చే కొద్ది టక 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 భగవద్గీత మొత్తం నేర్పించింది. వాళ్ళ అమ్మకు నోటికి భగవద్గీత వచ్చు, పెళ్లి కాకముందే. మంచి గురువు ఉన్నాడు, సద్గురువు. ఆ సద్గురువు యొక్క అనుగ్రహంతో ఆ తల్లి మహాత్మురాలు అయింది అనుకుందాం. కానీ పుట్టిన పిల్లలందరూ కూడాను మహాత్ములుగా పుట్టాలని లేదు కదా. పండిత పుత్ర పరమ సుంఠ అని కూడా అంటారు పెద్దలు. ఓ మాట, ఒక నానుడి, పండిత పుత్ర పరమ సుంఠ అంట. నీ నాన్నేమో పరమ పండితుడు, నువ్వేంట్ర పరమ సుంఠగా పుట్టినావు అని చెప్పేసి ఆ చెప్తూ ఉంటారు. తండ్రి గొప్పవాడే ఉండొచ్చు కాక పిల్లలు కూడా గొప్పవాడు కావాలని ఏం లేదు. అట్లని తండ్రి దుర్మార్గుడు అయినంత మాత్రాన కొడుకులు దుర్మార్గుడు కావాలని లేదు కదా. కాబట్టి వాళ్ళ సంస్కారం, గత జన్మల్లో ఏ సంస్కారం ఉందో అదే బతుకే వస్తుంది. ప్రహ్లాదుడేమో మహాత్ముడు పుట్టినాడు. ఎవరి గర్భంలో? రావణాసురుడా? హిరణ్యకశిపుని భార్య కయాదు, ఆ లీలావతి. కయాదు, లీలావతి కయాదు అంటారు సార్. కయాలంటారా మీరు? కయాదు మీ కన్నుల్లో ఏమన్నా అదే లీలావతి అంటారు. లీలావతి గురువు. లీలావతి గర్భంలో జన్మించినాడు. కైకసి గర్భంలో రావణాసు భార్య, విశ్రవసుని భార్య కైకసి. ఆ కైకసి గర్భంలో రావణుడు పుట్టాడు, కర్ణుడు పుట్టాడు, శూర్పణఖ పుట్టింది, మహాత్ముడైనటువంటి విభీషణుడు కూడా పుట్టాడు. చెప్పలేం కదా. పూర్వజన్మాల సంస్కారాలు అంటారు. పూర్వజన్మల వాసనలు ఏముంటాయో అవి అలాగే వస్తాయి. అందుకే గత జన్మల్లో సంపాదించినటువంటి సంస్కారం, కర్మలే ఈ జన్మకు మళ్ళీ తోడవుతూ ఉంటాయి. అందుకే ఎట్టి వాసనలో అట్టి కర్మలు రాస్తుంది. ఎట్టి వాసనలో అట్టి కర్మలు, ఎట్టి కర్మలో అట్టి కర్మ ఫలాలు. కర్మ ఫలాలు, ఫలం అంటే ఏమి? కర్మ ఫలితం. పని చేస్తే కూలి వస్తుంది కదా. పని చేస్తే రిజల్టా? సరే, కర్మ ఫలితం. ఓ పని చేస్తాం, ఏ పని చేసినా కానీ దానికి లాభం ఉండాలి కదా. మనకు ఏదైనా పని చేస్తే ఫలితం ఉండాలి కదా, ఉపయోగం ఉండాలి కదా. ఉపయోగం ఉండేటివే పనులు చేస్తాం, ఉపయోగం లేని చెయ్యం కదా మనము. మనకు అది కూడా మనకే ఉపయోగపడాలి, ఎవరికి ఉపయోగపడదు. అవైతే ఇంకా బాగా చేస్తాం. అన్నిసార్లు ఫలితం చూసుకోవద్దు గురువు గారు, ఒక్కొక్కసారి చెయ్యాలి ఫలితం లేకున్నా. ఏంటివో చెప్పండి, అవేంటివో. పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో బాధ్యతలను చూసుకోవడం. ఈ బాధ్యతలు మరి పిల్లల్ని ఒక సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళ నుంచి మనం ఏం ఆశించకుండా మనం చేస్తాం కదా గురుగారు. అది బాధ్యత, కన్నారు కదా. మరి అది తప్పదు. అవి కర్మలు చేస్తూనే చేస్తాం కదా, దానికి ఫలితం అంటూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అది ఆశించే చేస్తాం కదా. మంచి చదువుని ఇప్పిస్తాం, మంచి భోజనం పెడతాం, అన్ని మంచివే చేస్తాం. సో దట్ వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, మంచిగా ఉంటారు అని అది ఆశించే చేస్తాం కదా గురుగారు. ఇప్పుడు మనము వాళ్ళని తీర్చిదిద్ది పెంచి అన్ని చేస్తే రేపు వాళ్ళు మనకి పెట్టాలి, పెడితేనే ఇది అన్నట్టు కాకుండా వాళ్ళ మంచి కోసం చేయడం, వాళ్ళ నుంచి ఆశించకుండా. రేపు ఒకరికి సహాయం చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ మనకి ఎప్పుడైనా సహాయం చెయ్యాలి అని అనుకోకూడదు సార్. సహాయం చేసి మర్చిపోవాలి. గుడ్. సమాజ సేవ, ఇంకా ఇతరులకు సహాయపడడం సార్. వెరీ గుడ్. ఇక్కడ ఏదైనా మనం పని చేస్తే ఏం చేస్తున్నాము? ఏదైనా పని ఉంటేనే, ఫలితం ఉంటేనే కదా పని చేసేది. ఫలితం లేదనుకోండి, ఆశే లేదు, ఇంకా పని చేసే ఆలోచనే రాదు.
ఆశిస్తే, ఆశించకపోతే రాదా? ఆశిస్తే వస్తుందా? మరి ఫలితం ఉన్నప్పుడు బంధం కూడా ఉంటుంది అనుకుంటా. ఇంకా కూర్చోమ్మా. ఎవరు ఈ రోజు ఎందుకు వస్తారు? ఒక అర్ధగంట కూర్చోండి, నేను మళ్ళా మాట్లాడతాను. భోంచేసి రాకండి. చెట్టు కింద కూర్చోండి. ఒక అర్ధగంట సేపు కూర్చో, క్లాస్ లో ఉన్నాను. కూర్చోకొని మళ్ళీ పిలుస్తా నేను. ఒక అర్ధగంట కూర్చో, కూర్చోమాట. మనం ఏం పని చేసినా చేయకపోయినా కర్మ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ కర్మ ఫలితం మాత్రం కృష్ణుడికి అర్పించడం, కృష్ణ అర్పణం అనుకోవాలి ఏం చేసినా. అదే అని నేను అనుకుంటున్నాను. భగవదార్పితం చేయాలి. ప్రతి కర్మకు ఫలితం ఉండనే ఉంటుంది. అయితే కొన్ని పనులు చేయాలి అంటే ఫలితం ఆశిస్తూ ఉంటాం. ఏం ఫలితం ఆశించమని అనుకుంటూనే ఉంటాం, కానీ వాళ్ళు అనుకోవాలా, వీళ్ళు అనుకోవాలా, వాళ్ళు చూడాలా, వీళ్ళు చూడాలా, వాళ్ళు మన గురించి గ్రేట్ అనుకోవాలా, ఇంకా పడనోళ్ళు ఉంటారంటే ఇంకా ఎక్కువ అనుకుంటూ ఉంటారు. వాళ్ళనే తలుచుకుంటూ పనులు చేస్తారు. వీళ్ళు మనకు వాళ్ళంటే పడదు, లేదా వాళ్ళకు మనమంటే పడమనుకోండి, వాళ్ళు ఉన్నారంటే ఇంకా అయిపోయా, కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదనే పెట్టి చేస్తుంటారు. ఏమి చూడనట్లుగా, ఏమి తెలియనట్లుగా, ఏమి విన్నట్లుగా, ఏమి కానట్లుగా. ఏం ఆశించాం, మాకేం అక్కర్లే, మేము చేసే పని మేము చేస్తుంటాం అంతే అని పైకి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగగున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. నేనేం ఆశించను, నాకేం అక్కర్లా, నేను చేయాలనుకున్నా చేస్తాను అని అంటుంటారు. మళ్ళీ వాళ్ళు చూడాలని, వీళ్ళు చూడాలని, వాళ్ళు అనుకోవాలని, వీళ్ళు అనుకోవాలని చేస్తారు. ఏమనుకోకపోతే బాధ. మళ్ళా అయ్యో ఏమనుకోలేదా, వాళ్ళు ఏమనుకుండ్రి, వాళ్ళు ఏమంటాండ్రి, ఏమైనా కామెంట్ చేసిరా ఈ పని చేసిన దానికి, ఏమన్నా అనుకుంటాండ్రే, ఎవరన్నా ఏమైనా అనుకున్నారా? తెలిస్తే ఎంత ఆనందమో ఎంత దుఃఖమో అదంతా అనుభవించాలని అడుగుతా అంటారు. మళ్ళీ వాట్సాప్ లో పెట్టినారా, వాట్సాప్ లో ఎవరెవరు ఎట్లా స్పందించినారు, అదే పనిగా వాట్సాప్ లో పెట్టేది, దాని మీద రెస్పాండ్ అవుతున్నారా లేదా చూసుకుంటా ఉండేది. ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని షేర్లు అయ్యాయి, ఎన్ని లైక్లు ఇచ్చారు. ఇదంతా ప్రతిఫలం ఆశించడం కాదా? అలాంటివి మానుకోవాలి. తెలిసి తప్పు చేయడం అంటే ఇదే మాయా అంటే, ఇది కాదు. ఈ మాయా ప్రభావం చేత ఎప్పుడు బాధల్లోనే ఉండాల్సి వస్తుంది. ఒక అరగంట భోంచేస్తుంది. ఒక్క నిమిషం అక్క.
కట్ అయిందా అండి? ఉన్నారా? ఉన్నామమ్మా. ఓకే. నాకేమన్నా డిస్టర్బెన్సా అని అడుగుతున్నా. నాకేమైనా డిస్టర్బెన్స్ అయిందా? లేదు సార్. థ్యాంక్ యూ. నాకేమి డిస్టర్బెన్స్ కాలేదు. సరే, ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ పాండురంగ స్వామి రూపంలో చిన్న పిల్లవానిలాగా వచ్చి జనాబాయి దగ్గర కూర్చొని ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో తెలియజెప్తాడు. దేహం మీద వ్యామోహం పెట్టుకోకూడదని చెప్తాడు. ఈ దేహ ధ్యాస ఉండకూడదని చెప్తాడు. పారమార్థిక చింతన మాత్రమే ఉండాలి అని చెప్తాడు. ఈ యొక్క పాంచభౌతిక దేహము పారమార్థిక దేహంగా మారినప్పుడే భగవత్ సాక్షాత్కారం లభిస్తుందని చెప్తాడు. మోక్షానికి దగ్గర అవుతావని చెప్తాడు. దేహము శాశ్వతము కాదని, ఆత్మ ఒక్కటే శాశ్వతమని తెలియజేస్తాడు. ఇవన్నీ చెప్తూ ఉండంగానే గంటలు మ్రోగుతాయి, గుడి గంటలు. ఆ గంటలు మ్రోగడం వినగానే అయ్యో సమయం ఆసనం అయిపోయింది, మాటల్లో పడిపోయినాయి, అట్లే ఉండిపోయానని చెప్పేసి గబగబా లేచి తాను తీసిపెట్టినటువంటి కిరీటము, ఆ కడియములు, ఆభరణాలు, మీద వేసుకుని వచ్చినటువంటి ఉత్తరీయము అక్కడే మరిచిపోయేసి అక్కడే పెట్టేసేసి అమ్మ ఈ యొక్క జనాబాయిది వస్త్రాన్ని ఆ దీపపు వెలుగులో టక్కన కప్పుకొనేసి బయలుదేరాడు. వాగలు తెరిచేటప్పటికీ అక్కడ ఉన్నాడు పాండురంగ స్వామి. అయితే ఆభరణాలు లేవు, కిరీటం లేదు, నెమలిపించం లేదు, వేసినటువంటి భూషణములు, ఆభరణములు లేవు, మరియు ఆ ఉత్తరీయము లేదు. ఆ స్థానంలో మాసిపోయినటువంటి గొంతలాంటి దప్పంగా ఉండేటువంటి ఒక వస్త్రం ఉంది. ఈ వస్త్రం ఎలా వచ్చింది? ఈ ఆభరణాలు ఎవరు తీసుకెళ్లారు? ఈ కిరీటం ఎవరు దొంగతనం చేశారు? వేసిన తాళం వేసినట్టే ఉంది, మూసిన వాకి మూసినట్లే ఉంది. మరి ఈ ఆభరణాలన్నీ వేసుకుపోయిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి బ్రాహ్మణులందరూ ఆరా తీశారు. అందరూ సమావేశపరిచినారు, ప్రజలందరినీ పిలిపించినారు, ప్రజాప్రతినిధులంతా వచ్చి కూర్చున్నారు. ఇది చిన్న విషయం కాదు, దొంగతనం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. కానీ సాక్షాత్తు స్వయంభూగా ఉన్నటువంటి పాండురంగ స్వామి దేవాలయంలో దొంగతనం ఎలా జరిగింది? ఆ చోరులు ఎవరు? ఈ వస్త్రం ఎవరిది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఆ వస్త్రాన్ని చూపించినారు. చూపిస్తే ఎవరో చూసిన వాళ్ళు గుర్తుపట్టినారు. ఈ వస్త్రం ఇంకెవరిది? జనాబాయిదే అని అందరూ చూశారు. చూసిన వాళ్ళు ఎస్ ఎస్ ఇది కరెక్ట్, జనాబాయిదే వస్త్రం, జనాబాయిదే అని చెప్పి గుర్తుపట్టారు. ఏం సుందరి మాత, ఏం లేదా? గురుగారు మాటలు వినబట్టి ఆ విధంగా జనాబాయిని గుర్తించినారు. అయితే జనాబాయి దొంగతనం చేసి ఉంటుందని చెప్పేసి అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్తే జనాబాయి వాళ్ళందరిని చూసి రండి స్వామి అని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరు కూర్చోలేరు. మీ ఇంట్లో ఆభరణాలు ఉన్నాయి కదా, పాండురంగనివి అన్నారు. అవును స్వామి, మా ఇంట్లో ఉన్నాయి. కిరీటము ఉంది స్వామి, నెమలిపించము ఉంది స్వామి, ఉత్తరీయము ఉంది స్వామి. దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి రకరకాలుగా తిడతారు. స్వామి, నేను అంత దుర్మార్గురాలిని కాదు స్వామి. నేను సంకీర్తనలు పాడుతూ ఉంటే ప్రతిరోజు పాండురంగ స్వామి మా ఇంటికి వస్తాడు స్వామి. ఆ విధంగా నేను వద్దన్నా గాని కాక రాత్రి నాతో పాటు ఉండి జొన్నలు కూడా విసిరినాడు స్వామి. అలా అన్ని విసిరేటప్పుడు ఇవన్నీ అడ్డం వస్తున్నాయని చెప్పేసి పక్క తీసి పెట్టాడు. నేను స్వామి స్వామి మీ ఆభరణాలు అంటుండగానే అయ్యో భక్తులు వచ్చేసరి వెళ్ళొస్తా అని చెప్పేసి పొద్దున్న పరిగెత్తుకుని వచ్చేసాడు స్వామి అని ఎంతగానో చెప్పినా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు నమ్మడం లేదు. నువ్వంత భక్తురాలవా? పాండురంగ స్వామి మీ ఇంటికి వస్తాడా? ఆహా, ఎంత బాగా కథ అల్లుతున్నావే దుర్మార్గురాల. ఇంత దొంగతనం చేసి ఎంత తెలివిగా మళ్ళీ తాళాలన్నీ వేసి అన్ని దోచుకున్నావు, మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నావా?
ఈయనకు తగిన శిక్ష విధించవలసిందే అని చెప్పేసి గుడి దగ్గరికి ఈడ్చుకొచ్చినారు. ఆభరణాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు నామదేవుల వారు కూడాను, ఆ అమ్మాయి అటువంటిది కాదండి, నేను చెప్తున్నాను, ఆ అమ్మాయికి ఏమీ అవసరం లేదు, ఆమె పరమ భక్తురాలు, ఏ మాత్రము ఆశించినటువంటి నిర్మల చిత్తం ఆమెది, మీరు అనవసరంగా ఆమెను నిందిస్తున్నారు, ఆమెను ఈ విధంగా బజార్లో ఈడ్చడం మంచిది కాదు అనేసి, ఆ చిన్న పాపని ఎందుకు ఈ విధంగా హింసిస్తారని చెప్పేసి రకరకాలుగా చెప్పిన నామదేవుల వారి మాట కూడా వినలేదు. నువ్వు కూడా దాంట్లో భాగస్థుడివే అన్నాడు. ఏం మాట్లాడలేకపోయాడు. బ్రాహ్మణులు అప్పుడు చాలా వాళ్ళ మాట చెల్లేది, అత్యంత దాంభికంతో వాళ్ళ మాటే చెల్లేది కాబట్టి కర్కశంగా వ్యవహరించేటువంటి వాళ్ళు. బ్రాహ్మణుల మాటే శాసనం, వాళ్ళు ఏం చెబితే అదే జరగాలి, వాళ్ళు ఏం శిక్ష వేస్తే అదే జరిగి తీరాలి, అంతే, అందరూ దానికి కట్టుబడి ఉండాలి. అటువంటి ఆ సామాజిక స్థితి ఆనాట్లో ఉండేది. ఆ స్థితిలో జనాభా అందరి మధ్యలో దోషిగా నిలబడింది. సభలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలుగా నిందించినారు. ఇటువంటి దొంగతనము ఈ చిన్న పిల్ల అయినప్పటికీ ఎంత తెలివిగా చేసింది, చాకచక్యంగా. ఈ దొంగతనానికి తగిన శిక్ష మొదట్లోనే వేయకపోతే ప్రతి ఒక్కరూ దానికి అలవాటు పడే అవకాశం ఉంది. ఈ రోజు ఈ అమ్మాయి చేసిందని ఆడపిల్ల కదా అని చిన్నపిల్లని వదిలేస్తే రేపొద్దున పెద్దవాళ్ళు కూడా అలాగే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన శిక్ష విధించాలి, తగిన శిక్ష వేయాల్సిందే అని చెప్పేసి ప్రధాన అర్చకుడు అన్నారు, ప్రధాన బ్రాహ్మణుడు. మిగతా బ్రాహ్మణులందరూ అవును 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 అని చెప్పేసి దాన్ని నినదించినారు. ప్రజాప్రతినిధులు కూడాను మీరు చెప్పింది కరెక్టే, ఇంకొకరు ఎవరే కానీ దొంగతనం చేయకూడదంటే తగిన శిక్ష విధించాల్సిందే అన్నారు. ఆమె ఎంతగా కన్నీరు గట్టి ఏడుస్తుందో, ఎంత కన్నీరు గార్చుతుందో, ఆహా లేదు, నాకు ఈ సంబంధమే లేనటువంటి విషయం, పాండురంగ స్వామి మా ఇంటికి వచ్చాడు, ఆయన ఇక్కడ పెట్టాడు, ఎంతన్నా చెప్పినా అంత భక్తురాలవా ఈ కాలంలో, ఆ మొహం చూసుకో అద్దంలో అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వచ్చి చెరుకులు తింటాడు ఏనుగు రూపంలో వచ్చి. ఎస్, భగవంతుడు భక్తుని కోసం ఏమన్నా చేస్తాడు. సరే, ఇక్కడ జనాభా విషయంలో భగవంతుడు చేస్తుంటే అన్యాయమే. ఆయన మర్చిపోయారగమా, ఆయనకు మరుపు ఉంటుందా? ఆలోచించండి, ఆయన ఏమన్నా మర్చిపోవడానికి ఏమన్నానా, లేకపోతే ఆత్రంగా పోయేంతటి వాడా? అంత పోకపోతే మాత్రం జరగదా? కాదు సార్, జనాభాకి పరీక్ష పెడుతున్నాడు సార్ ఈమె. గిరిజాంబ తోడు పోయింది ఇంకా ఆ పాండరానికి సపోర్ట్ చేస్తుంది. మళ్ళా మర్చిపోకుండా కదా. అంతటి భాగ్యం లభిస్తే వెళ్తాను సార్, తోడు వెళ్తా. తన భక్తురాలు గురించి అందరికి తెలియపరచడానికి స్వామి గారు అలా చేశారు గురుజీ. తన భక్తులంటే స్వామికి అంత ప్రేమ. నేను పుట్టి 3 రోజులే అయింది, ఇంతమంది గబగబా మాట్లాడితే నాకేమవుతుంది? మీకు 3 ఏళ్ళు ఎన్నేళ్లతో సమానం గురుజీ జ్ఞానానికి. ఒకరు మాట్లాడితే ఏడన్నా అర్థమవుతుంది. జనాభా భక్తి అందరికి తెలవాలని పరీక్ష పెడతాడు సార్. ఏం పరీక్ష కయ్యా? నలుగురిలో పెట్టి పంచాయతీ పెట్టేది ఆ పరీక్ష? నువ్వు మరి నలుగురికి అప్పుడే కదా సార్ నలుగురికి తెలిసేది జనాభా భక్తి. ఏం తెలుస్తుందో ఇప్పుడు చూడు, ఏమైతుందో చూద్దాం సార్, మీరు చెప్పండి మేము వింటాం. అదే చెప్తాను నేను. ఆ విధంగా అందరూ కలిసి బ్రాహ్మణులందరూ కూడా ఏం శిక్ష విధించినారంటే మరణదండన విధించినారు. అది కూడా మరణదండన ఎలా చేయాలి అంటే
తాళ్ళతో కట్టేసి బండి పైన ఎత్తుగా నిలబెట్టి ఆ బండి పైన కాదు, తాళ్ళతో కట్టేసేసి ఒక రథానికి ఆ తాళ్ళను కట్టి అది ఈడ్చుకుపోతూ ఉంటే ఏమై పరిగెత్తుకుంటూ పోవాల. ఎంత వేగంతో పోతే అంత వేగంగా పరిగెత్తాల. అది కూడా ఎట్లా? వీధుల వెంట, జనాల మధ్యలో. ఆ విధమైనటువంటి శిక్ష. అలా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తించి చంద్రభాగా నది ఒడ్డుకు తీసుకుపోవాలి. అలా చంద్రభాగా నది ఒడ్డుకు తీసుకెళ్ళి అక్కడ ఉరికంభం ఎక్కించాల, అందరి మధ్యలో ఉరి తీయాల అని నిర్ణయించినారు. ఎందుకంటే ఇంకొకరు ఎవరే కానీ దొంగతనం చేయకూడదు అని చెప్పి. ఇంతటి చిన్న కార్యం, ఇంత చిన్న పిల్ల మీద అంత పెద్ద శిక్షణ అని నామదేవుల వారు అంటుంటే నోరు మూసుకోవయా, నీ సేవలు చేస్తానని చెప్పి నువ్వేమైనా మాట్లాడతావు అని చెప్పి నోరు మూయించినారు. ప్రజలందరూ కూడా అయ్యో పాపం, చిన్న పాపనే ఇంతమంది అంటుంటే ఆ చిన్న పాపకి ఇంత శిక్ష అవసరమా? ఏదో తెలియక ఏమైనా దొంగతనం చేసిండొచ్చు గాక, ఆభరణాలన్నీ ఇచ్చేసింది కదా, ఉన్నాయని చెప్పింది కదా, దొరికినాయి కదా, ఏదో ఓసారి చేయొద్దని మందలించవచ్చు, అంతేగాని ఇంత పెద్ద శిక్ష వేయాలనా అని కొంతమంది. లేదులే వేయాల్సిందే, లేదంటే కనుక ఒకరిని చూసుకుని ఇంకొకరు తయారవుతారు ఇట్లాగే అని ఇంకొకరు అంటూ ఉంటే ఏం పాపం చేసిందో ఏమో, ఏ జన్మలో ఈ కర్మ అనుభవించాల్సి వస్తుంది ఆయమ్మ అని చెప్పేసి ఇంకొకరు అంటూ ఉంటే ఇంత దొంగ బుద్ధి ఉండే బుద్ధి అమ్మా, ఏదైనా తెచ్చుకోవచ్చు, ఏదైనా ఇంట్లో పోయి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకొని తినొచ్చు, అట్లా ఏమైనా చేయొచ్చు, కానీ ఇంత బంగారానంత దోచుకోవాలంత దొంగ బుద్ధి ఉండకూడదు అని ఇంకొకరు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలందరి మాటలు ఆమె చెవుల పడుతున్నాయి, భరించలేకపోతోంది. ఆమె వాళ్ళు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను స్వామి, ఒక్కసారి చివరి కోరిక అని అడిగింది. చెప్పు అన్నాడు. ఒక్కసారిగా నేను పాండురంగ స్వామి దర్శనం చేసుకొని వస్తాను, అనుమతి ఇవ్వండి అని అడిగింది. సరే, చివరి కోరిక కదా, పోయి దర్శనం చేసుకొని వచ్చుకో, నీ పాపం పండింది, భక్తులని ప్రతి ఒక్కరూ నెత్తికెక్కుతున్నారంతా, నీ భక్తి అంతా కూడా ముక్తి తెస్తుంది కదా, పోయిరాపో అని చెప్పేసి. సరే అని చెప్పేసి చేతులు జోడించి నమస్కరించి పాండురంగ స్వామి గర్భాలయంలోకి ప్రవేశించింది. ఒంటరిగా ప్రవేశించి పాండురంగని కల్లారా దర్శించింది, మనసారా ప్రార్థించింది, చిరునవ్వుతో పాదాలను ముద్దాడింది, కన్నీటితో ఆ పాదాలని కడిగేసింది. కృష్ణ, పాండురంగ, నా మీద కోపం వచ్చిందా? ప్రతిరోజు నిన్ను పిలుస్తున్నానని, నీకు నిద్రాభంగం కలిగిస్తున్నానని నా మీద కోపం వచ్చింది కదా, అందుకే ఈరోజు నన్ను చంపించాలని చూస్తున్నా. నీ చేతిలో బొమ్మని నేను, నువ్వు చంపినా నాకు ఇష్టమే, నన్ను ఉంచినా నాకు ఇష్టమే. నీ చేత పనులు చేయించానని కోపం వచ్చిందా స్వామి? నేను ఎప్పుడు నీకు పని చేయమని చెప్పలేదు కదా, విశ్రమను కూడా వద్దన్నాను, విసురుతూ ఉంటే వద్దు స్వామి, మీరు ఊరికి కూర్చోండి స్వామి, నేనే చేసుకుంటా అని పదే పదే చెప్పాను కదా, నీవే అన్ని వచ్చి చేస్తావు. నీకేమన్నా ఇబ్బంది కలిగించానో ఏమో, ఎక్కువ శ్రమ అయిందో ఏమో, నా మీద కోపం వచ్చినట్టుంది, నీ కోపానికి ఎంతగా నన్ను బలి చేస్తున్నావా స్వామి? ఏమైనా నేను కోపం చేయించింటే, నీకు బాధ కలిగించింటే, నీకు ఇబ్బంది కలిగించి ఉంటే నాకు ఈ విధమైన శిక్ష ఇచ్చి నువ్వు శాంతి చెందు చాలు, క్షమించమని ముఖాముఖి కూడా అడుగుతున్నాను. నేను ఈ విధంగా బలి కావడం వల్ల నీకు మరింత సంతోషం అవుతుంది. నేను చనిపోయిన తర్వాత కూడా నిన్నే కోరుకుంటాను, నీ దగ్గరకే చేరుకుంటాను, చనిపోతూ కూడా నిన్నే స్మరిస్తాను. చెప్పావు కదా నువ్వు, ఈ దేహం శాశ్వతం కాదు అని, అందుకే కాబోలు ఇంత జ్ఞానం బోధించినావు నాకు. ఈ దేహం పంచభూత నిర్మితము, పంచభూతాలన్నీ కలిసిపోతుంది, ఇది శాశ్వతం కాదు, నీవు ఆత్మస్వరూపంగా నిలబడాలి, ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి,
ఇవన్నీ చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడోలే అనుకున్నాను. నటన సూత్రధారివి నీవు, నీ లీలలో అమోఘం స్వామి. ఈ దేహం ఎప్పుడైనా కలిసిపోయేదే. ఈ ఆత్మ నీ ఆత్మ, ఈ జీవి నీ జీవి, ఈ దేహము నీదే, ఈ మనస్సు నీదే, ఈ ప్రాణి మొత్తము నీదే, నీ సొత్తు. నీ సొత్తు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. నలుగురిలో అవమానపరచడం నీకు ఆనందమే, సంతోషంగా అనుభవిస్తా. నలుగురిలో దోషిగా నిలబెట్టి ఊరంతా పరిగెత్తిస్తావు కదా, ఆనందంగా అనుభవిస్తా. నీకు సంతోషమే కదా. ఉరికంభం ఎక్కిస్తారు, అలా నన్ను ఉరిదీస్తూ ఉంటే నీకు ఆనందమే కదా స్వామి. చాలా సంతోషం. నన్ను ఈ విధంగా జీవితం ఈరోజు ఈ విధంగా ముగిసిపోతుందంటే బాధ లేదు, కానీ నిన్ను నమ్మి జీవించేటువంటి భక్తులకు ఇటువంటి శిక్ష వేస్తే ఇంకా భక్తులు తయారవుతారా స్వామి? భగవద్భక్తులకు అన్ని కఠిన పరీక్షలే అంటే ఇటువంటి మరణ శిక్షలే వస్తే భక్తులు అనే వాళ్ళు మిగులుతారా అనే సందేహం. అందుకే బాధగా ఉంది. ఇంకా తెలుదు 15వ తారీఖు అట్లా ఒకసారి ఫోన్ చేయొచ్చు. ఆ తేదీలో ఒకసారి ఫోన్ చేస్తే నేను చెప్తా. నాకైతే తెలుస్తుంది, నా నెంబర్ పెట్టుకోండి, ఫోన్ చేస్తే నేను చెప్తాను మీకు. ఆడలు చూడుకో, వాళ్ళకి అడిగితే ఇస్తారు. అక్కడ రాసినారు చూడు, కిందనే ఉంది చూడు, దాంట్లో వాల్ పోస్టర్ ఉంది చూడు, కింద వాల్ పోస్టర్ అతికిచ్చినారే దాంట్లో ఉంది చూడమ్మా, దాంట్లో ఉంది చూడ. ఆ విధంగా ఆ జనాభాయి ఆపరేషన్ చేసి ఆ భగవంతుని భక్తులకు ఇటువంటి శిక్షలు విధిస్తే ఏంటి ఫలితం స్వామి? భక్తులు తయారవుతారా? భగవంతుడు అంటే ఇష్టపడతారా అని, భగవత్ సాన్నిధ్యం చేరడానికి సంతోషిస్తారా అనేటువంటి సందేహం తప్ప నాకు మరణం అంటే భయం లేదు. నీ రాత్రి బోధలతో నాకు మరణం మీద ఏమాత్రమూ చింత లేదు. దేహం మీద ఎటువంటి ధ్యాస లేదు. నా మనసు మీద నాకు పట్టు లేదు. అంతా నీకు అర్పించుకున్నాను. నీ చిత్తం నా ప్రాప్తం. నీ నామమే తలుస్తా. నువ్వు నీట ముంచినా, పాల ముంచినా, అవమానాలు పాలు చేసిన, సన్మానాలు పాలు చేసిన, నరకములో పడవేసిన, నలుగురిలో నిలబెట్టిన, నీ చరణార విందములే నా హృదయములో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. నా నాలుకపై నీ నామమే తాండవం చేస్తుంది. నా కళ్ళ ముందు ఎప్పుడు నీ రూపమే కనబడుతూ ఉంటుంది. నిన్ను నేను విస్మరించలేను. నీకు నేను అంకితమైపోయాను. నీ చిత్తం నా ప్రాప్తం, నీ దయ నా భాగ్యం. ఇక సెలవు స్వామి అని చెప్పి పరమాత్మతో పాండురంగ స్వామితో ఊసులాడి తాను బయటికి వస్తుంది. వచ్చి రావడంతోనే బలి పశువును పట్టినట్లుగా పట్టి పసుపు నీళ్లతో, కుంకుమ నీళ్లతో, విభూతి నీళ్లతో అభిషేకాలు చేసి, మెల్లో ఎర్రని పూలమాల వేసి, ఎర్రని కుంకుమ దారణ నిలువుగా నామం పెట్టి, ఎర్రని వస్త్రాలు కట్టించి, చేతులకు తాళ్లతో కట్టేసి, ముందు వైపు ఒక రథము లాంటిది ఒకటి దానికి కట్టి లాక్కెళ్తారు.
ప్రజలందరూ చూస్తూ ఉంటే ఆ అమ్మాయి దోషిలాగా పరిగెత్తాల్సి వస్తోంది. అది వేగంగా పరిగెత్తుతోంది. ఆ అమ్మాయి పరిగెత్తాల్సి వస్తోంది. చిన్నగా మొదలైన పరుగు వేగం అందుకుంది. ఆ వేగంలో అమ్మాయి పరిగెత్తలేకపోతోంది. పొరపాటున కాలు తట్టుకొని బోర్ల పడింది. బోర్లో పడినా గాని కాక వదిలిపెట్టలేదు, ఈడ్చుకుపోతోంది. అయ్యా, కాస్త నెమ్మదిగా లాక్కెళ్ళండి, నేను ఎట్లా వస్తాను, ఎందుకు ఆ విధంగా నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, నేను నెమ్మదిగా ఖచ్చితంగా వస్తాను, ఊరి తీస్తారు కదా, ఎందుకు మీకు చింత, నేను ఎక్కడే పారిపోతానని, నన్ను నడవనివ్వండి, పరిగెత్తనివ్వండి, కాస్త నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పేసి ఎంత గట్టిగా చెప్పినా ఆ రథం లాక్కొనే వెళ్తాంది. జనాలందరూ కూడాను భయభ్రాంతులు అవుతున్నారు. వాళ్ళంతా దోక్కపోయింది, రక్తసిక్తం అయిపోయింది, గాయాల పాలైపోయింది, చర్మం ఊడిపోయింది, కండరాలు కరిగిపోతున్నాయి. ఆ మంట, బాధ, పాండురంగ పాండురంగ పాండురంగ, ఆ నామం తప్ప ఆ అమ్మాయికి ఇంక ఏమి కనిపించడం లేదు, ఎవరి మాటలు వినిపించడం లేదు. ఎట్టకేలకు ఆ గులకరాళ్లపై దారి వెంట ఈడ్చుకొని పోవడం, ఆ చంద్రభాగా నది తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఉరికంబం దాకా లాక్కెళ్ళడం జరుగుతుంది. అక్కడ అందరూ జనాలంతా మూగినారు. అదొక వినోదంగా ఉంది వాళ్ళకి, చూసే వాళ్ళకు. అది వినోదమా? కాదు, ఒక మృత్యు అక్కడ ఎలా సంభవిస్తుందో చూసేటువంటి సంఘటన. అప్పుడు జనాభా లేసి నిలబడింది. అతి బలవంతాన నిలబడి వచ్చిన ప్రజలందరినీ ఒక్కసారి పరికించి చూసి, బ్రాహ్మణులందరూ వచ్చినారు, అందరికీ చేతులెత్తి నమస్కరించింది. చిట్ట చివరిగా ఉరికమ్మం దగ్గర ప్రజలందరినీ పరికించి చూసి, ఈ దీనురాలు తప్పు చేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి అందరికీ తల వంచి నమస్కరించి క్షమాపణ కోరుకుంటున్నాను. నా పాండురంగడు నన్నెప్పుడు చెయ్యి వదలడు, నాకెప్పుడు మేలు చేస్తూనే వచ్చాడు, ఇప్పుడు కూడా నాకు మేలే చేస్తున్నాడు. ఈ భవబంధాల నుండి, ఈ సాంసారిక చింతనల నుండి ఏ చింత లేకుండా నిశ్చింతగా దేవదేవుని సన్నిధికి చేర్చుకుంటున్నాడు. మీరందరూ కూడాను ఆ పాండురంగనికి శరణాగతులై జీవించండి. పాండురంగడు పిలిస్తే పలికే దైవం స్వయంభుగా ఉన్నాడు. ఆయన లీలలు మనం అర్థం చేసుకోలేము, మన బుద్ధి అంత శక్తివంతమైంది కాదు, మన తెలివితేటలకు చాలకొస్తాయి ఆయన అర్థం చేసుకోవాలంటే. అందుకే శరణాగతులమై ఏమి చేసినా అది నా మంచికే అని ఎవరైతే ఆ పాండురంగని శరణాగతులు అవుతారో వాళ్ళు నిజమైన భక్తులు అవుతారు. మీరు కూడా నిజ భక్తులు కావాలని కోరుకుంటున్నారు. నేను అపరాధిని అనుకుంటున్నారు, అది భగవంతునికి ఎరుక, మీకేమి తెలుసు పాపం. నేను అపరాధినే మీ దృష్టిలో, కానీ నా పాండురంగని దృష్టిలో నేను పరమభక్తురాలును. ఏది ఏమైనా నిరంతరము పాండురంగ స్వామిని నమ్మండి, ఆ దేవుని నామాన్ని స్మరించండి, ఆ మహానుభావుని కథలుగా చెప్పుకోండి, మీరందరూ తరిస్తారు. నా చివరి సందేశం ఇదే. నన్ను పాండురంగ స్వామి అన్యాయం చేశాడని నేను అనుకోవట్లేదు, నాకు తగిన న్యాయమే చేస్తున్నాడని భావిస్తున్నాను. ఇక సెలవు. జై పాండురంగ విఠలునికి జై, జై పాండురంగ విఠలునికి జై, జై పాండురంగ విఠలునికి జై. ఆ ఉరికంబం వంటి వరిని తన మెడకి వస్తుంది, లాగండి అని చెప్పింది. అంతే. టక్కున ఎప్పుడెప్పుడు కాసుకున్నటువంటి బ్రాహ్మణులు ఆ తాడును గట్టిగా లాగారు. లాగగానే అది మెడకు బిగుసుకుపోయింది. కానీ అద్భుతం, ఆశ్చర్యం,
భక్తుల చేతిలో ఊరికనే ఉండలేకపోయాయి. చప్పట్లతో చర్చ మొదలు పెట్టారు. చాలా ఆశ్చర్యం వేస్తోంది జనాబాయికి. ఏమిటి విచిత్రం అంటూ కళ్ళు తెరిచి చూసేటప్పటికే మెల్లో పూలమాల ఉంది. పైన ఉండేటువంటి ఉరికంబం అదృశ్యమైపోయింది. పువ్వుల తీగలు అయిపోయాయి. మెల్లో పూలమాల. భక్తులందరి మధ్యలో, ప్రజలందరి మధ్యలో, బ్రాహ్మణులందరి మధ్యలో ఆ యొక్క జనాబాయి మెల్లో పుష్పమాల. అద్భుతం అనిపించింది అందరికీ కూడా. ఉరికంబం ఏమైపోయింది, ఏమిటి విచిత్రము అని చెప్పేసి అందరూ తేరుకునే లోపలే అందరికీ విషయం అర్థమైపోయింది. అందరూ స్టన్ అయిపోయారు. బ్రాహ్మణులందరూ వెంటనే ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ముఖముఖం చూసుకున్నారు. మహాభక్తురాలైనటువంటి జనాబాయిని ఎంతగానో మనము అన్యాయం చేశాము, అపనింద పాలు చేశాము, చాలా తప్పు చేశాము అని చెప్పేసి వెంటనే అందరూ సరెండర్ అయి పాదాల మీద పడతారు. ఆ చిన్న అమ్మాయికి అందరూ సాష్టాంగ నమస్కారం చేసి మహాభక్తురాలైనటువంటి జనాబాయికి జై, మహాభక్తురాలైన జనాబాయికి జై అని చెప్తూ జయజయలు పలుకుతూ ఉన్నతాసనం పైన కూర్చోబెట్టుకునేసి స్వాగతంగా అందరూ మంగళ వాయిద్యాలతో సగౌరవంగా తీసుకెళ్తారు. జనాబాయి తిరిగి పాండురంగ స్వామి సన్నిధానానికి వచ్చి గర్భగుడిలోని ప్రవేశించి, ఇంకా చాలు స్వామి, నీ ఆటలు, నీ లీలా వినోదాలు మధురాతి మధురాలు. అంతలోనే ఏడిపిస్తావు, అంతలోనే నవ్విస్తావు, అంతలోనే అవమానపరుస్తావు, మరింతలోనే సన్మానం కలిగిస్తావు. ఈ జీవితం చాలు, ఈ మహాభక్తురాలకి ఈ సన్మానం చాలు, నీ సన్నిధానానికి చేర్చు అంటూ పాదాల మీద తన ప్రాణాలను వదిలేసింది. ఆ క్షణంలోనే జనాబాయి జీవితం ఒక కాంతి రేఖలాగా మారి పాండురంగ స్వామి హృదయంలో కలిసిపోయింది. జనాబాయి ఎవరికీ దొరకలేదు ఇంకా. ఆ విధంగా భక్తురాలైనటువంటి జనాబాయి యొక్క కీర్తిని అమాయకురాలు, నిర్మల హృదయ, ఏ దోషము లేనటువంటి మహాభక్తురాలు యొక్క జీవితాన్ని కథలు కథలుగా చెప్పుకునేటట్లుగా ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితురాలుగా ప్రజలందరూ గుర్తించే విధంగా మన గిరిజాంబ చెప్పినట్లుగా భక్తుల యొక్క భక్తి బయటికి రావాలి అంటే, భక్తుల యొక్క గొప్పతనము 10 మందికి తెలియాలి అంటే, ఆ భక్తుల యొక్క జ్ఞాన మార్గము 10 మందికి తెలిసి రావాలి అంటే భగవంతుడే కొన్ని ఇటువంటి పరీక్షలు కాదు, సన్నివేశాలు, ఈ పరీక్షలు అనకూడదు, సన్నివేశాలు కల్పిస్తాడు. కల్పించి ఆ భక్తుల యొక్క కీర్తిని బయటికి తీసుకొని వస్తాడు. అలా బయటికి తేవడం వల్ల ఆ భక్తులు వెలుగొందుతారు, 10 మందికి తెలిసి వస్తారు. లేదంటే వాళ్ళు అవి ఆశించరు. ఆ భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు నిజమైన భక్తులు ఏమీ ఆశించరు కదా, ఏ ప్రతిఫలము ఆశించరు, ఆ కీర్తిని కోరుకోరు. నన్ను గొప్పగా అనుకోవాలని, నన్ను గొప్ప భక్తులు అనుకోవాలని ఎవ్వరూ భావించరు. ఆ ఆలోచనే రానివ్వరు, దానికి తాబే ఇవ్వరు. అటువంటి వాళ్ళ యొక్క హృదయానికి మెచ్చినటువంటి భగవంతుడే కొన్ని సందర్భాలు అలా తెచ్చి, ఆ సంఘటనలు అలా తెచ్చి వాళ్ళ కీర్తిని బయటికి వేస్తాడు. ప్రజలందరి హృదయాలలో సువర్ణాక్షరాలతో ముద్రించుకునే విధంగా, ఆ చంద్ర తారార్కం చెప్పుకునే విధంగా ఆ భక్తుల యొక్క కీర్తిని నిలబెడతాడు. అందుకే ఏమి నువ్వు కోరద్దు, నేనే ఇస్తాను, వేచి చూడు అంటాడు పాండురంగడు. అటువంటి భగవత్ సంకల్ప శక్తిని గ్రహించగలిగినటువంటి మహాభక్తురాయన జనాబాయికి జేజేలు చెబుతూ, అటువంటి భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఆ భగవంతుడు మనకందరికీ అనుగ్రహించాలని, త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన భక్తిని, ప్రశాంతమైన జీవితాన్ని
లోక కళ్యాణకారక బుద్ధిని మనకందరికీ ఆ సర్వేశ్వరుడు అనుగ్రహించాలని ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ పాండురంగ స్వామి పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ త్రికరణ శుద్ధితో ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. అందరికీ ప్రణామాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ గురుగారు, ధన్యవాదాలు.